అన్న మీ పేరు అన్న? ఏ ఊరు అన్న? సమస్య ఏందన్న మార్కెట్లో? గుడ్డకు అనుకూలంగా రేటు వస్తలేదు, మంచి రేటు రావాలి. సుమారు మీరు ఎంత, మీ రైతుల డిమాండ్ ఏమన్నా? డిమాండ్ 8,000 మధ్య మాకు గిట్టుబాటు అవుతుంది. 5,000 6,000 పోతే మాకు 14,000 అందరూ ఒకటే రైతులు కానీ అట్లా కాకుండా అందరూ మంచిగా వీరనపల్లి గ్రామము. ఈసారి పల్లీలకు అనుకూలమైన రేట్ లేదు. 14,500 15,000 కాడ నుంచి పలుపు తెచ్చినాము. ట్రాక్టర్ల దున్నే కూల పైసలు రేటు విపరీతంగా అయినాయి. గుడ్డ 6,000 5,500 కాడ నుంచి 6,000 1,000 రేట్లు నడుస్తుంది. దీనివల్ల రైతులు చాలా ఘోరంగా పరాజయం, రైతు విషయంలో పరాజయం అయిపోయారు. కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ వ్యవసాయం చేయాలా వద్దా అని ఒకటి ఆలోచనలా ఉంది. అప్పు తెచ్చి పల్లీలు తీసుకొచ్చేసినాము. 14,500 పెట్టి పలుపు తీసుకొచ్చినాము. దాంట్లో సగం ధర కూడా లేదు. ఇప్పుడు ఒక పంట మీద ఎంత అప్పు చేయవచ్చు సుమారు? నేను ఈ పంట మీద 3 లక్షలు అప్పు చేసిన. దాంట్లో కూడా వర్షాకాలం లేదు. 3 రూపాయల వడ్డీలు వేస్తారు సీట్లు. మా పంటలు కూడా అనుకూలంగా వాళ్ళే ఎన్నో ప్రాబ్లం తోటి బుడసేలు కూడా వెళ్ళిపోయినాయి. నేను 15 ఎకరాల బుడసేలు, మా 32 గంటల బుడసేలు. నేను ఏం చేయాలో నా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఎవరి ముందు పెట్టుకోవాలో నాకు అర్థం కాకుంటున్నది. అందరు రైతులు ఇచ్చి సాధారణంగా అందరు రైతులకు అదే పరిస్థితి ఉన్నది. మిషన్ల రేట్లు అయినాయి, లేబర్ ఛార్జీలు ఎక్కువైనాయి, అన్నింటికి ఎక్కువైనాయి. ఈ గుడ్డకు మాత్రం ధర చాలా తక్కువ. వ్యాపారస్తులు ఎంత కట్ చేస్తారు? కమిషన్ అనేది కట్ చేసుకుంటాం కదా, వాళ్ళ అన్నింటికి 2 రూపాయలు కట్ చేస్తున్నారు. 2 రూపాయలు. ఇంకేమైనా ఖర్చులు తీస్తారా? అమ్మాయిలు ఖర్చులు తీసేస్తారు. ఇంకా వాళ్ళ అమ్మాయిలకు గుడ్డ పెట్టిస్తారు. ఎంత అనేది ఉండదా? రాసి కాడ మినిమం 10-20 కేజీలు ఒక్కొక్క రైతు 10-20 కిలోలు అయినా 8 రోడ్ల 1,600 రూపాయలు. ప్లస్ ఇంకా 217 రూపాయలు ఈచ్ వన్ 17 ఒక బ్యాగ్ చేసిరా. ఇట్లా వీళ్ళు దోచుకుంటారు అది అని మేము ఎవరు చేయలేదు సార్. దోచుకుంటే ఇక వాళ్ళ మళ్ళీ అది మీద ఇంకొన్ని చెట్ల తాను తీసినాక మీద ఇంకో తలకాయ నొప్పి అని మేము ఎవరితో ఏమంటలేదు సార్. అది బాత్రూమ్ లేదు, ఏం లేదు, నీళ్ళు లేదు, ఏం లేదు, మంచి నీళ్ళు లేదు, ఏం లేదు, సత్కారం లేదు. ఇదని మేము అనుకుంటున్నాం. నీళ్ళకి ఇబ్బంది ఉంది. తీసుకుపోయినప్పుడు ఓ రేటు ఉంది. అక్క ఏ ఊరు అక్క మీది? కుప్పగండ తీసుకుపోయినప్పుడు బుడ్డపల్లికి ఓ రేటు ఉంది. ఇప్పుడు మేము వేసుకుంటే ఓ రేటు ఉంది. మాకెంత ఇబ్బంది ఉంది నీళ్లు లేక. ఆడ మాకెంత వర్షం లేక ఎంత బాధపడుతున్నాం, ఎంత ఇబ్బంది ఉంది చూసుకోవాలి. మార్కెట్కి వస్తే ఈ బాధ. ఆడోళ్ళకి పోయి సడన్గా కూర్చుంటే ఎంత ఇజ్జత్ అవుతుంది. నీకున్నట్టు మాకుండాలి. ఒక బాత్రూమ్ చేసుకోవాలి, ఒక నీళ్ళ ట్యాంక్ పెట్టుకోవాలి. మేము ఉండాలంటే కావాలని ఇబ్బంది ఉంటే మంచిగా సౌకర్యం చేయాలని చూసుకోవాలి. అంటే మార్కెట్ యార్డ్లో ఎలాంటి సౌకర్యాలు లేవు మీకు? లేవు. ఏమమ్మా నిజమేనా? నిజమే. అంటే బాత్రూమ్ లేదంటారు? బాత్రూమ్ లేకనే కదా ఇబ్బంది సార్. నీళ్ళన్నా ఉన్నాయా? లేవు, బాత్రూమ్ అన్నా లేకపోతే బయటకోవాలి.